హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చడర్ వెంకటేష్. ఆర్సీబీ నుంచి మరొక అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూసాం. సో వరుసగా రెండో మ్యాచ్ గెలిచారు. చాలా అరుదుగా చూస్తాం స్టార్టింగ్లో ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లు గెలవడం. అది కూడా ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాని వాళ్ళ ఈడెన్ గార్డెన్స్లో ఓడించారు. తర్వాత చెన్నై కంచుకోటలో చెన్నైని ఓడించారు. మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం ప్రివ్యూలో. చెన్నైతో వీళ్ళు లాస్ట్ టైం గెలిచింది చెపాక్ స్టేడియంలో. ఆర్సీబీ గెలిచింది ఎప్పుడో 2008లో, అంటే 17 ఏళ్ల క్రితం గెలిచారు చెన్నైలో. అప్పటి నుంచి వరుసగా 8 సార్లు చెపాక్ స్టేడియంలో చెన్నైలో వాళ్ళకి ఓటమి వరుసగా ఎదురైంది. సో ఆ లెక్క సరి చేశారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు. ఆర్సీబీ లుకింగ్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ పాజిటివ్. ఆ పాజిటివ్ అప్రోచ్ అన్నిటికంటే నచ్చింది అంటే పాజిటివ్ అప్రోచ్. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ టాస్ గెలిచి చేజింగ్ చేసిన టీమ్స్ గెలవడం చూస్తున్నాం మనం. అయినా సరే ఒక బ్రహ్మాండమైన స్కోర్ 196 బోర్డు మీద పెట్టారు. ఆ పిచ్ మీద 2 పేస్ పిచ్, బాల్ వాజ్ స్టాపింగ్. అయినా సరే వాళ్ళకున్న బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్ని బ్రహ్మాండంగా యూజ్ చేస్తున్నారు. బ్రహ్మాండమైన ఫైర్ పవర్ ఉంది ఆ బ్యాటింగ్లో. డెప్త్ కూడా ఉంది. ఒక్కరు వస్తున్నారు, 4లు 6లు కొడుతున్నారు. చెన్నై బౌలర్స్ మీద చెన్నై బౌలింగ్ అటాక్ క్వాలిటీ అటాక్ అది. దాంట్లో అశ్విన్, జడేజా ఉన్నాడు. తర్వాత పతిరాన్ లాంటి ఒక స్లింగీ బౌలర్, వెరీ విత్ ఆక్వర్డ్ యాక్షన్. నూర్ అహ్మద్, ది చైనామన్ బౌలర్, వన్స్ అగైన్ వెరీ ఇంప్రెసివ్. అయినా సరే అలాంటి బౌలర్స్కి అగేన్స్ట్ నాట్ టు ఫర్గెట్ ఖలీల్ అహ్మద్ వరుసగా రెండో మ్యాచ్లో వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అలాంటి క్వాలిటీ బౌలింగ్ అటాక్ పైన అనే డిఫికల్ట్ పిచ్ 196 చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎప్పుడైతే వాళ్ళు 196 బోర్డు మీద పెట్టారో మనకు అనిపించింది వీళ్ళు గెలిచేస్తారు ఈ మ్యాచ్, ఎందుకంటే పిచ్ అంత ఈజీగా లేదు. అండ్ లెడ్ బై దట్ కెప్టెన్ రజత్ పటిదార్ బ్యాటెడ్ బ్రిలియంట్. అద్భుతమైన ఇన్నింగ్స్ అతని నుంచి. అఫ్కోర్స్ కొంత అతనికి లక్ కూడా కలిసి వచ్చింది. 16 or 17 దగ్గర ఉన్నప్పుడు ఒక ఈజీ క్యాచ్, రెగ్యులేషన్ క్యాచ్ వదిలేశాడు దీపక్ హుడా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ హీ ప్లేడ్ వెల్ అగైన్స్ స్పిన్నర్స్, పేసర్స్ మీద అతను చేసిన, అంటే హీ ఈజ్ ద ఓన్లీ వన్ టు గెట్ 50 ఆన్ దట్ ఇన్ దట్ మ్యాచ్. సో ఆ డిఫికల్ట్ వికెట్ మీద 50 చేయడం, మిగతా వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్స్ రావడం, దాంతో ఏంటంటే ఆర్సీబీ ఒక బ్రహ్మాండమైన విజయం సాధించి. ఆ పాజిటివ్ ఇంటెంట్ నాకు నచ్చింది ఏంటంటే అసాల్ట్ లాంచ్ చేశాడు ఫస్ట్లోనే బౌలర్స్ మీద ఎదురుదాడి చేశాడు. ఎవరిని కూడా లెక్క చేయలేదు. చెన్నై ఓపెనింగ్ బౌలర్స్ మీద అటాక్ చేశాడు. 4లో జాలువారిని అతను బ్యాట్ నుంచి. మరోవైపు విరాట్ కోహ్లీ ఎందుకని స్ట్రగుల్ అయ్యాడు. ఇట్ వాజ్ నాట్ విరాట్ కోహ్లీస్ డే. హీ వాజ్ అనేబుల్ టు టైమ్ ద బాల్ వెల్. సో అతను స్ట్రగుల్ అయ్యాడు. 31 runs చేశాడు కానీ, బట్ ఆల్మోస్ట్ రన్ ఏ బాల్ చేశాడు. బట్ ఫిల్ సాల్ట్ వాజ్ వెరీ గుడ్. బట్ ఫిల్ సాల్ట్ని స్టంప్ అవుట్ చేశాడు ఎంఎస్ ధోని. అది లైట్నింగ్ క్విక్ స్టంపింగ్. అది లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ని చేసిన స్టంపింగ్ కంటే ఇట్ వాస్ ఈవెన్ క్విక్కర్. మామూలుగా మీరు వికెట్ కీపర్ ఏంటంటే మిగతా వికెట్ కీపర్లు బాల్ కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాండ్స్ వెనక్కి వెళ్తాయి, ఆ ఇంపాక్ట్ వెనక్కి వెళ్తాయి. కానీ ధోని అలా కాదు. బాల్ ఇలా కలెక్ట్ చేస్తారు అలాగా ఇమీడియట్లీ వితౌట్ ఎనీ వేస్ట్ ఆఫ్ టైం. ఆ లిప్తపాటులో ఉంటుంది, తెలుగులో ఒక మంచి మాట ఉంది, త్రుటిలో లిప్తపాటులో ఆ స్టంప్స్ని గిరాటేస్తారు. సో అది అతనికే చెల్లింది. సో ధోని ఎంత క్విక్ రిఫ్లెక్సెస్ ఉన్నాయి ఎప్పటికీ 43 yearsలో. అంత బాగా అతను కీపింగ్ పెద్దగా ప్రాక్టీస్ చేయడం చెప్తున్నారు. ఈవెన్ ఋతురాజ్ కూడా చెప్పాడు లాస్ట్ మ్యాచ్లో కీపింగ్ పెద్దగా ప్రాక్టీస్ చేయడం. కానీ అతనికి ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్, అది ది వే ఆ స్టంపింగ్. సో అది సాల్ట్ అక్కడ అవుట్ అవ్వడం కొద్దిగా దెబ్బ అనుకుంటే దేవదత్ పడిక్కల్ వచ్చాడు. దేవదత్ పడిక్కల్ మనకు తెలుసు అది స్ట్రైక్ రేట్ 120sలో ఉంటుంది. మామూలుగా ఓవరాల్ స్ట్రైక్ రేట్ 128, 129 ఉన్నట్టుంది ఐపీఎల్. బట్ అతను కూడా ఎంత పాజిటివ్ ఇంటెంట్తో ఆడాడంటే 2 4లు 2 6లు, 160, 170 అతని స్ట్రైక్ రేట్. చాలా క్విక్గా రన్స్ చేశాడు. అంత క్విక్గానే వెళ్ళిపోయాడు. గుడ్ క్యాచ్ బై ఋతురాజ్ గైక్వాడ్ ఆఫ్ అశ్విన్. బట్ హీ వాజ్ షోయింగ్ దట్ ఇంటెంట్. సో ఎలా క్విక్ రన్స్ చేయాలి. కానీ బ్యాటింగ్ లైనప్ ఉంది, బ్రహ్మాండమైన పవర్ ప్యాక్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఎందుకు బేస్ చేయడం, నెంబర్ 3లో ఒక లెఫ్ట్ హ్యాండర్గా తన డ్యూటీ తను చేసి వెళ్ళిపోయాడు. సో అతను కూడా ఒక క్విక్ 20 చేశాడు. తర్వాత రజత్ పటిదార్ క్యాచ్ డ్రాప్ అయింది, బట్ హీ వాజ్ వెరీ గుడ్. అండ్ జితేష్ శర్మ కానీ ఎవరైనా సరే, లియామ్ లివింగ్స్టన్ కూడా ఎక్కువసేపు లేడు కానీ అతను కూడా ఒక 6 కొట్టాడు.
జితేష్ శర్మ 200 స్ట్రైక్ రేట్తో క్విక్గా ఒక 20 ఎంతో క్వామియో ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ నాట్ టు ఫర్గెట్ దిస్ మ్యాన్ టీమ్ డేవిడ్ లాస్ట్ ఓవర్లో వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. దానివల్ల ఒక స్టేజ్లో 170 మాత్రం వస్తుంది అనుకుంటే 196 దాకా తీసుకెళ్ళాడు. ఆ 3 సిక్సర్లు ఇండియా వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన స్కోర్ ఇచ్చింది. ఎందుకంటే మ్యాచ్ తర్వాత ఋతురాజ్ కూడా చెప్పాడు 170 పార్ స్కోర్ ఆ పిచ్ పైన అని చెప్పాడు. అలాంటి పిచ్ మీద వాళ్ళు 196 చేసినప్పుడే ఆల్మోస్ట్ హాఫ్ ద బ్యాటిల్ వన్. సో తర్వాత ఆర్సీబీ బౌలింగ్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం సో అనిపించింది. ఓన్లీ హ్యాజల్వుడ్ అండ్ కృణాల్ పాండ్యా వర్ గుడ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరూ బాగా బౌలింగ్ చేశారు, ఇంక్లూడ్ సుయేష్ శర్మ యంగ్స్టర్, బట్ హీఈస్ వెరీ గుడ్. అతను క్విక్ యాక్షన్ ఉంది, మంచి గుగ్లీ ఉంది అతని దగ్గర. సో అతను కూడా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు. బట్ హ్యాజల్వుడ్ వాజ్ వండర్ఫుల్. హ్యాజల్వుడ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు ఇచ్చాడు. రాహుల్ త్రిపాఠిని అవుట్ చేశాడు. అదే ఓవర్లో రితురాజ్ హూ ప్లేడ్ వెరీ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, అతను అవుట్ చేశాడు. ఇద్దరిని కూడా షార్ట్ బాల్, ఎందుకంటే అతను ఎక్స్ట్రా హైట్ వల్ల ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది. అది వాళ్ళు తర్వాత కూడా చెప్పాడు హ్యాజల్వుడ్ మ్యాచ్ తర్వాత. ఏంటంటే ఆ పిచ్లో అది 2 పేస్ పిచ్, అది దాంట్లో ఫుల్ లెంత్ వేస్తే ఈజీ టు హిట్, ఫుల్లర్ లెంత్ ఈజీ టు హిట్. అందుకని ఏంటంటే అతను కానీ భువనేశ్వర్ మామూలుగా స్వింగ్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ దే స్టక్ టు దట్ బ్యాక్ ఆఫ్ లెంత్. ఇద్దరు కూడా బ్యాక్ ఆఫ్ లెంత్ వేశారు, ఆ బ్యాక్ ఆఫ్ లెంత్ నమ్ముకున్నారు. ఫుల్లర్ లెంత్ వేసి బాల్ స్వింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆ పిచ్కి తగిన బౌలింగ్ చేశారు. వాళ్ళ స్ట్రాటజీ బాగుంది. రజత్ పడిదార్ బౌలింగ్ చేంజెస్ బాగున్నాయి. అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టాడు, ఫార్వర్డ్ షాట్లకి పెడుతున్నాడు, స్లిప్ పెడుతున్నాడు. సో హీ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ యాజ్ క్యాప్టెన్ ఆల్సో. సో 2 వికెట్లు అతను ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ గాట్ రిడ్ ఆఫ్ దీపక్ హూడా. మన థర్డ్ మ్యాన్కి వాజ్ ట్రయింగ్ టు రన్ ఇట్ డౌన్, బట్ ఇట్ వాజ్ వెరీ యాక్యురేట్. అండ్ ఆ బాల్ జస్ట్ ఆన్ ఆర్ అరౌండ్ ద ఆఫ్ స్టంప్, హీ హ్యాడ్ టు ప్లే ఇట్. బ్యూటిఫుల్ డెలివరీ. సో వీళ్ళిద్దరూ, భువనేశ్వర్ కుమార్ అండ్ హ్యాజల్వుడ్, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, వాళ్ళిద్దరూ బౌలింగ్ విత్ ద న్యూ బాల్ మీకు పవర్ ప్లేలో చాలా చాలా ఇంపార్టెంట్. సో పవర్ ప్లేలో చెన్నై ఐ థింక్ అనేక సంవత్సరాల తర్వాత 3 వికెట్స్ కోల్పోయారు పవర్ ప్లే 2009 తర్వాత. ఎప్పుడు చాలా సంవత్సరాల తర్వాత. ఎందుకంటే చెన్నై ఎప్పుడు టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ వాళ్ళు 3 వికెట్స్ దే లాస్ట్ ఇన్ ద పవర్ ప్లే అండ్ దే లాస్ట్ ద గేమ్ దేర్ ఇట్ సెల్ఫ్. పవర్ ప్లేలో ఎప్పుడైతే 3 వికెట్లు పోయినాయో, అండ్ దే స్కోర్ జస్ట్ 30 runs ఇన్ పవర్ ప్లేలో ఫేసింగ్ ఆల్మోస్ట్ 200 స్కోర్ చేంజ్ చేస్తూ మీరు పవర్ ప్లేలో 5 రన్ రేట్తో 30 runs చేస్తే 30 for 3 అంటే చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్. అప్పటి నుంచి వాళ్ళు దేవర్ ప్లేయింగ్ క్యాచ్అప్. ది రన్ రేట్ ఆస్కింగ్ రేట్ షార్ట్ అప్ టు 12, 13, 14, 15 ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. ఏ పాయింట్లో కూడా దాన్ని వాళ్ళు కిందకి తేలేకపోయారు. ఎందుకంటే దే వర్ లూజింగ్ వికెట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. ఇప్పుడు సచిన్ రవీంద్ర ఒక్కడే 41 చేశాడు. అతను ఒక్కడే కాస్త నిలబడే పరిస్థితి కనిపించింది. శామ్ కరన్ గాట్ ప్రమోటెడ్ ఇన్ ది ఆర్డర్, బట్ అగైన్ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. సో శివం దూబే వచ్చాడు, 1-2 మంచి షాట్లు కొట్టినా కూడా అతను కూడా నిలబడలేదు. అండ్ ఎవ్రీబడి, ఈవెన్ లియామ్ లివింగ్స్టన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఎందుకంటే ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి కృణాల్ పాండ్యాని చాలా లేట్గా తీసుకొచ్చారు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని. సో మోస్ట్ ఆఫ్ ది బౌలింగ్ హ్యాస్ టు బి డన్ బై లివింగ్స్టన్ అండ్ సుయేష్ శర్మ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్. కానీ ఇద్దరు కూడా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశారు. ఎక్కడ కూడా ఒక టైట్ ప్రెషర్ మెయింటైన్ చేశారు. సో చెన్నై పెద్ద షాట్స్ కొట్టే ప్రయత్నంలో వాళ్ళు అవుట్ అయిపోవడం చూసాం మనం. అశ్విన్ వచ్చాడు, అశ్విన్ కూడా ఒక రివర్స్ స్వీప్ కొట్టాడు, కానీ అశ్విన్ ఆల్సో గాట్ అవుట్. అండ్ ధోని బ్యాటెడ్ నెంబర్ 9. చివరిలో ధోని ఎప్పటిలాగే ఒక కొన్ని 6లు 4లు కొట్టి 187 అంత స్ట్రైక్ రేట్తో ఒక 30 చేశాడు. దానివల్ల ఏంటంటే మార్జిన్ తగ్గింది. ఒక స్టేజ్లో చాలా పెద్ద మార్జిన్ తోడుపెట్టి అనిపించారు, కానీ ధోని పైరో టెక్నిక్స్ వల్ల లాస్ట్లో ఐ థింక్ దే లాస్ట్ బై జస్ట్ 50 runs. సో బట్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఆర్సీబీ మాత్రం ఈ ఇయర్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది, డిఫరెంట్గా కనిపిస్తుంది. బౌలింగ్లో ఆ పదును కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే భువనేశ్వర్ కుమార్ చేరాడో టీంలో, పవర్ ప్లేలో వాళ్ళకి ఆ ఇంపాక్ట్ వచ్చింది. హ్యాజల్వుడ్ హ్యాస్ బిన్ ఎక్సలెంట్ బోత్ ద మ్యాచెస్. హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. హీ కేమ్ బ్యాక్ అండ్ పిక్డ్ అప్ ది వికెట్ ఆఫ్ జడేజా. సో మొత్తం 3 వికెట్లు వచ్చిన హ్యాజల్వుడ్కి. అండ్ యష్ దయాల్ బ్రిలియంట్. యష్ దయాల్ పేస్ వేరియేషన్స్ చాలా అద్భుతంగా చేస్తాడు. అతనికి 2 వికెట్లు వచ్చాయి, ఒక ఓవర్లో అతనికి కూడా 2 వికెట్లు వచ్చాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఆర్సీబీ హ్యాస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎప్పుడు ఇంత ఇంప్రెసివ్గా కనబడలేదు స్టార్టింగ్లో. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళకున్న ఫైర్ పవర్ చూస్తుంటే, ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం,
తర్వాత రజత్ పటిదార్ ఉన్న ఫామ్. ఫస్ట్ మ్యాచ్లో అతను 30 ఎంతో చేశాడు, బట్ దట్ క్యామియో వాజ్ వెరీ గుడ్. ఫస్ట్ మ్యాచ్లో కోహ్లీ బాగా ఆడాడు, కోహ్లీ ఇక్కడ బాగా ఆడకపోయినా హీ స్టేడ్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. సో అన్నీ మంచి శకునాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. టూ ఎర్లీ టు సే ఎనీథింగ్, బట్ ఆర్సీబీ సో ఫార్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్. మోస్ట్ ఇంప్రెసివ్ ఈ 10 సైడ్స్లో ఇప్పటివరకు ఆర్సీబీ లుకింగ్ టు బీ ది మోస్ట్ ఇంప్రెసివ్ ఆఫ్ ఆల్ ద 10 సైడ్స్. సార్ నాకు చూడలేదు పాయింట్స్ టేబుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు చాలా ముందుకి నెంబర్ 1 ప్లేస్కి ఎగబాకుంటారు. ఎందుకంటే ఇది చాలా మ్యాసివ్ విన్ వాళ్ళకి. 50 రన్స్తో గెలిచారు కాబట్టి నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అయి ఉంటుంది. సో 2 విన్స్తో దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అన్నిటికంటే ముఖ్యంగా చెన్నైలో ఆ జింక్స్ బ్రేక్ చేశారు. చెన్నైలో ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు గెలిచారు. అదే చెప్పాడు లాస్ట్లో రజత్ పటిదార్ చెప్పింది ఏంటంటే, చెన్నైలో క్రౌడ్ సపోర్ట్ చేస్తారు వాళ్ళని. అక్కడ చూస్తే చాలా ఇంటిమిడేటింగ్ ఉంటుంది. ఆ ఎల్లో సిఎఫ్ ఎల్లో మొత్తం వాళ్ళు ఇచ్చే వాళ్ళు చాలా అరవం అని అరుస్తూ ఉంటారు వాళ్ళు. మరో చరిత్ర డైలాగ్ చెప్పాలంటే, సో చాలా ఓకల్ క్రౌడ్, చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారు తమ హోమ్ టీమ్ని. అక్కడ గెలవడం, వాళ్ళ ఫోర్ట్రెస్లో గెలవడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో హోమ్లో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. హోమ్లో వాళ్ళకి అంత గొప్ప రికార్డ్ లేదు. హోమ్లో కూడా బాగా ఆడితే ఆర్సీబీ ఐ థింక్ దిస్ ఇయర్ దే ఆర్ లుకింగ్ వెరీ ఇంప్రెసివ్ సో ఫార్. చూద్దాం మరి ఇదే కంటిన్యూ చేస్తారో లేదో. ప్రస్తుతానికైతే మాత్రం దే ఆర్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్ అమాంగ్ ఆల్ ద 10.